పాసిమైలారంలో పేలుడు జరిగిన ప్రాంతంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. అయితే గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు కూడా 35 మందిని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టు చెప్తున్నారు. డాక్టర్స్ ఏమంటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్తున్నారు? ప్రసూన అయితే సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఈ సిగాచి పరిశ్రమలో ఉదయం అయితే బ్లాస్టింగ్ జరిగింది. సుమారుగా 35 మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో 21 మందిని కూడా ఈ ప్రణామ్ హాస్పిటల్కి అయితే తరలించారు. మియాపూర్లో ఉన్నటువంటి ప్రణామ్ హాస్పిటల్కి కూడా తరలించి ఇక్కడ వాళ్ళకి అత్యుత్తమైనటువంటి చికిత్సను కూడా అందిస్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే చికిత్సలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వారి పరిస్థితి కొంత ఇబ్బందికరంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇక్కడికి అటు దామోదర రాజనరసింహ గారితో పాటు గడ్డం వివేక్ గారు కూడా ఇద్దరు మినిస్టర్స్ కూడా హాస్పిటల్ని సందర్శించి కార్మికుల్ని కూడా పూర్తిగా పరామర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇందులో 5గురు మాత్రము ఐసీయూలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మిగతా వారందరూ కూడా కొంత క్షేమంగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే వాళ్ళకు అక్కడక్కడ బాడీ మీద పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాలిన గాయాలతో కూడా వాళ్ళు ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదంలో గాయపడినటువంటి 21 మంది కార్మికులను కూడా పూర్తిగా ఈ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. వారిలో ఇద్దరు కూడా చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే క్షతగాత్రులను ఇప్పటికే కొంతమందిని అటు ప్రణామ్ హాస్పిటల్లో పాటు ధృవ హాస్పిటల్లో కూడా చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. అందులో ఇద్దరి పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో ఆ ధృవ హాస్పిటల్ నుంచి అటు అపోలో హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసినట్టుగా కూడా అటు దామోదర రాజనరసింహ గారు కూడా చెప్తా ఉన్నారు, హెల్త్ మినిస్టర్. అయితే కొంతమంది అంటే ఇటు ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క ప్రమాదం జరగడం అనేది కొంత దుర్ఘటనటువంటి సంఘటన కాబట్టి దీన్ని రాజకీయం చేయకుండా ఉంటే బాగుంటుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ప్రమాదం ఏది చెప్పిరాదు కాబట్టి ఖచ్చితంగా అది ప్రమాదంలాగే చూడాలి, కానీ ప్రభుత్వం మీద ఇలాంటి నిందలు వేయడం అనేది సరికాదంటూ కూడా అటు రాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజనరసింహ గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు అయితే ఇక్కడ ఉన్నటువంటి 21 మందిలో ఇద్దరు చనిపోగా 19 మందిలో 5గురు కొంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది, క్రిటికల్ కండిషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిని మాత్రం ఐసీయూలో ఉంచి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. మిగతా వారిని జనరల్ వాటికైతే షిఫ్ట్ చేశారు. వాళ్ళకి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి, ఎలాంటి సిచ్యువేషన్ కూడా లేదు అంటూ అటు వైద్య బృందాలు కూడా చెప్తా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటివరకు అయితే వాళ్ళ యొక్క ఆరోగ్యం అయితే నిలకడగా ఉన్నట్టుగా కూడా వైద్య అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఒక 4 నుంచి వారం రోజుల్లోనే వాళ్ళు పూర్తిగా కోలుకుంటారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. విజయ్, అక్కడ మనం కనుక శిథిరాలు కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే దాని కింద ఉన్న వాళ్ళని తీయడం కూడా చాలా కష్టతరం అవుతున్న పరిస్థితిగా కనిపిస్తుంది. మరి ఏ విధంగా వాళ్ళని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు? అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికీ కూడా అక్కడ 30 నుంచి 40 మంది దాని కింద చిక్కుకున్నారని కూడా అంటున్న పరిస్థితి నెలకొంది. మరి వారిని వెలికి తీసే ప్రయత్నం ఏ విధంగా సాగుతుంది? ప్రస్తుతం అయితే ఈ యొక్క సిగాచి అనేటువంటి పరిశ్రమలో మైక్రో క్రిస్టలైజ్ సెల్యులేట్ అనేటువంటి మెటీరియల్ను కూడా తయారు చేసేటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది అక్కడ. సో దీనికి సంబంధించి డ్రైయింగ్ వీటిలో ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సుమారుగా 90 మంది ఆ యొక్క ఏరియాలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు 3 అంతస్తుల భవనం కూడా పూర్తిగా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది. మొత్తం నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఆ శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది హుటాహుటిన వాళ్ళందరికీ సహాయ చర్యలు అయితే చేపట్టారు. అక్కడే చేరుకున్నటువంటి డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు నేషనల్ కూడా అక్కడికైతే చేరుకొని సహాయక చర్యలు అయితే పాల్పంచుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక గంట నుంచి 2 గంటల రోజుల్లోనే పూర్తిగా ఆ యొక్క శిథిలాల కింద ఉన్నటువంటి అందరినీ కూడా బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పటికే 10 మందికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను అంటే వాళ్ళ యొక్క గుర్తుల ప్రకారంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ మృతదేహాలను కూడా అందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చనిపోయినటువంటి 10 మంది మృతదేహాలను కూడా ఇంకొక 2 మృతదేహాలను కూడా ఇప్పటికే ఆసుపత్రి నుంచి ఈ ప్రణమ్ హాస్పిటల్ నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందజేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క అన్ని ఆరోగ్యకు సంబంధించిన అంటే చికిత్సకు సంబంధించిన ప్రతి ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తున్నట్టు కూడా ఇప్పటికే హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ గారు కూడా ప్రకటించారు. అయితే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి అటు ఫైర్ సిబ్బంది కూడా వెంటనే స్పందించింది కాబట్టి దీనికి సంబంధించి మృతుల సంఖ్య పెరగకపోవచ్చు అంటూ కూడా ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎటకేలకు ఈ రోజు సాయంత్రం వరకు అయితే పూర్తి వివరాలు అంటే ఎంతమంది ప్రమాదంలో చిక్కుకున్నటువంటి
వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. దాంట్లో ప్రమాదం జరిగినప్పుడు ఆ బిల్డింగ్ కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఆ కార్మికులందరినీ కూడా బయటకు తీసేటువంటి కార్యక్రమం అయితే ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. మరికొద్దిసేపట్లోనే ఇది పూర్తి అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రైట్ విజయ్, థ్యాంక్ యూ. आठ बजे आया, 8 से अभी कितना हुआ टाइम? वो डेड बॉडी भी नहीं देखा था, फोन भी नहीं दे रहा। वो अंदर वो पाउडर में काम करता है। हाँ, वो पाउडर तो मकान में गिर गया, देखो। हाँ, उड़ीसा से। हाँ, मेरा आदमी इधर पूरा फैमिली, मेरा भैया उधर कर रहा है चिकादी में। हाँ हाँ, मेरा खुद का भैया उधर 1 साल हुआ कर रहा है। हाँ, 2 महीना से भैया आया था, मेरा भैया ज्यादा दिन नहीं हुआ, 2 महीना से किया था। सुबह आया, सुबह से हाँ आदमी जिंदा है बोले, किंतु मेरा भैया जिंदा नहीं है। मेरा भैया 8 बजे सिद्धांत गौड़ा है, मेरा भैया का नाम सिद्धांत गौड़ा है। हमारा भैया को देखा दो, हम कुछ बोल रहे क्या ना, हम लोग पैसा के लिए इधर आया, मेहनत पैसा कमाने आया था, मेहनत का पैसा दे दो हमारा भैया को। 8 बजे आया, 8 से अभी कितना हुआ टाइम? वो डेड बॉडी भी नहीं देखा था, फोन भी नहीं दे रहा। ఇక పాసమైలారంలో పేలుడు జరిగిన ప్రాంతంలో గాయపడిన వారిని ప్రజెంట్ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది, మరికొందరు తీవ్ర గాయాలు పాలవడం కూడా జరిగింది. అయితే మృతులను కూడా తమకు అప్పగించలేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆ హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తున్న ఘటనకు సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఆ పోలీసు వారంతా కూడా వాళ్ళని వెనక్కి నెడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే చనిపోయారో వాళ్ళ బాడీ కూడా కనీసం చూడనివ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు అయితే హాస్పిటల్లో 35 మందికి చికిత్స అందిస్తున్నట్టు కూడా డాక్టర్స్ వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి ఆర్థిక సాయం కూడా అందిస్తున్నట్టు కూడా దామోదర్ రాజనరసింహ చెప్పడం జరిగింది. అయితే ఏదైతే శిథిలాల కింద మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే అక్కడ డ్రోన్ కెమెరా ఒకటి తీసుకొచ్చి దాని ద్వారా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అనే అబ్జర్వేషన్ కోసం అయితే అధికారులు గాలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలో ప్రజెంట్ 34 మంది బాధితులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. వారిలో కొందరు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరికొందరు ఒక వారం కొద్ది రోజుల్లోగా వాళ్ళు కోలుకునే అవకాశం ఉందంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నారు. మొత్తంగా అయితే ఎవరైతే ఈ శిథిలాల కింద పడి మృతి చెందారో వాళ్ళ డెడ్ బాడీస్ అప్పగించాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న సంఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అక్కడ కుటుంబ సభ్యులు రోధిస్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం.